పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు మనం పుణ్యాలు చేసిన వాళ్ళు ఎందుకు బాధలు పడుతున్నారు, పాపాలు చేస్తున్న వాళ్ళు ఎందుకు సుఖపడుతున్నారు, ఈ ఎస్టిమేషన్ ఏంటి, అసలు ఈ తత్వం ఏంటి మాకు తెలియట్లేదని చాలా మంది మన ఛానల్లో కామెంట్స్ రూపంలో ఆడడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆ తత్వం గురించి చెప్పే ప్రయత్నాన్ని నేను మీకు చేస్తాను. హరే కృష్ణ. హరే కృష్ణ. మేము కృష్ణ భక్తి ప్రచారం కోసం ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఇంతవరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. హరే కృష్ణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పుణ్యము పాపం అనేది ఏంటిదనేది మనం తెలుసుకుందాం. పుణ్యము అంటే అది సుఖం, అంటే ఏదైనా సరే అది సుఖానుభవాలను ఇచ్చేది పుణ్యం. పాపము అంటే అది దుఃఖానుభవాన్ని ఇస్తుంది. ఈ పుణ్య పాపాలు మనకి ఎలా వస్తాయి? తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితో. శాస్త్రం ఏది చెప్తే అది చేస్తే పుణ్యం, శాస్త్రం కాకుండా శాస్త్ర విరుద్ధంగా చేస్తే అది పాపం. ఈ రెండు మనకి ఎలా సంక్రమిస్తాయంటే, శాస్త్రం చెప్పింది చేసిన వాడు పుణ్యం, శాస్త్రం చెప్పకుండా వాడి సొంతంగా చేసిన దాన్ని పాపం అంట. శాస్త్రబద్ధం కాదనుకో అది పాపం వైపుకి వెళ్తుంది. అలా ఈ పుణ్య పాపాలు అనేవి మనకు సంక్రమిస్తాయి. మొత్తం 14 బోనబాండాలు ఉన్నాయి. ఆ బ్రహ్మ బోనార్లోకాలు పునరావృత్తి నోర్చిన మాము పేంతి కౌంతేయ పునర్జన్మ నడిచింది. ఈ 14 బోనబాండాల్లో ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. నన్ను చేరితే అంటే నా వైకుంఠ లోకానికి వస్తే మాత్రం పునర్జన్మ లేదని భగవంతుడు భగవద్గీతలో చెప్తున్నాడు. ఈ 14 బోనబాండాల్లో భూలోక, బోరలోక, తపోలోక, జనలోక, సత్యలోకాలు పైన, కిందేమో అతల సుతల రసాతల మహాతల తలాతల పాతాల లోకాలు కింద. ఈ మొత్తం 14 బోనబాండాల్లో మనకి పుణ్యం ఒక్కటే మిగిలితే మాత్రం పైన ఉన్న లోకాల్లో మనం జన్మ తీసుకుంటాం. పైన లోకాల్లో జన్మ తీసుకుంటాం. ఆ పైన లోకాల్లో కొంతకాలం మన పుణ్యం ఎంతవరకు ఉందో, అంటే మన పుణ్యం బాగా ఎక్కువ చేసాం, దేవాలయాలు నిర్మించాం, అన్నదానాలు చేసాం, పేద పిల్లలకి సహాయం చేసాం, అట్లా ఎన్నో రకాలైన పుణ్యకర్మలు చేసాం, పాపం అసలు ఏమీ లేదు, అప్పుడు మనం పై లోకాల్లో జన్మిస్తాం. అలా కాకుండా ఒక్క పాపమే ఉంది, పుణ్యం అసలు ఏమి లేదు, అప్పుడు కింద లోకాల్లో జన్మిస్తాం. పై లోకాల్లో ఏం జరుగుద్ది? ఓన్లీ సుఖమే ఉంటుంది, ఆనందం తప్ప పై లోకాల్లో ఏముండదు. కింద లోకాల్లో ఏముంటుంది? ఓన్లీ దుఃఖమే ఉంటుంది. ఈ దుఃఖము ఇతనికి ఎంతకాలం ఉంటుంది అంటే, ఇతను చేసిన పాపం అయిపోయాం అందుకే దుఃఖం ఉంటుంది కింద లోకాల్లో జన్మించిన వ్యక్తికి. పై లోకాల్లో జన్మ తీసుకున్న వ్యక్తికి సుఖం ఎంతకాలం ఉంటుంది అంటే, ఇతను చేసిన పుణ్యం అంతా కరిగిపోయేంత వరకు సుఖం ఉంటుంది. ఇకపోతే మిగిలింది మత్స్యలోకం, అంటే ఈ భూలోకానికి మత్స్యలోకం అని పేరు. ఈ భూలోకంలో జన్మించిన వ్యక్తికి మాత్రం పుణ్యం పాపం రెండు ఉంటేనే ఇక్కడ జన్మిస్తాడు. మనకి కర్మలు 3 రకాలుగా ఉంటాయి: సంచితము, ప్రారబ్ధము, ఆగాము. సంచితం అంటే పూర్వజన్మలో చేసేసింది మనం, ప్రారబ్ధం అంటే ఇప్పుడు జరుగుతుంది, ఆగామం అంటే తర్వాత జన్మలో మనకు రాబోయేది. ఈ 3 రకాలైన కర్మలు మనల్ని బంధిస్తాయి. ఇప్పుడు మనకేంటంటే, మనము చేసిన పూర్వజన్మలో చేసిన పాప కర్మల వలన, పాప పుణ్య కర్మల వలన మనం ఇక్కడ జన్మ తీసుకున్నాం. ఆ పాప పుణ్య కర్మలకి మనకు నడుస్తూ ఉంటుంది ప్రజెంట్ కాలంలో జరిగేది. ఇప్పుడు మనం పుణ్యం చేసామని చెప్పేసి ఆ పుణ్య ఫలితం రావడం అనేది కుదరదు. ఇప్పుడు పాపం చేసామని ఆ పాప ఫలితం వెంటనే ఇవ్వడం కుదరదు. మనకి సంచితంలో ఏదుందో ఆ సంచితంలో ఉన్న కర్మలో మనం ఇప్పుడు ఖర్చు పెట్టుకోవడానికి వచ్చాం అన్నమాట. అవి ఎలా వచ్చామంటే, మనకి నవగ్రహాలు ఉన్నాయి కదా, ఆ నవగ్రహాలు అనే కక్షలో పలానా రాశిలో పలానా నక్షత్రంలో వాడు పుట్టాలి, ఆడు పుట్టి ఈ టయానికి పలానా 20 ఏళ్ల టైంలో ఇతను ఈ వ్యాధికి గురవ్వాలి, పలానా 25 ఏళ్ల టైంలో ఇతనికి గవర్నమెంట్ జాబ్ రావాలి. అలా ప్రతిదీ ఆ ప్యారలల్ ప్రకారం అలా నడుస్తూ ఉంటుంది శరీరం వదిలిపెట్టే అంతవరకు. ఎందుకని? అది సంచితంలో చేసి ఉంది కాబట్టి. ఆ సంచితంలో చేసిన దాన్ని ప్రారంధం అంటారు, అంటే విడిచిపెట్టబడిన బాణం. దీన్ని మార్చడం అనేది కుదరదు. తర్వాత ప్రారంధం, దాన్ని మార్చొచ్చు. ఇప్పుడు మనం చేసే పుణ్యకర్మల వల్ల మనం ప్రారంధం మారుతుంది. చాలా మంది క్వశ్చన్ ఏంటి అంటే, మేము ఎన్నో రకాలైన పుణ్యకర్మలు చేస్తున్నాము, ఎన్నో దేవాలయాలు దర్శిస్తున్నాము, కానీ మా బతుకులు ఏం మారట్లేదు, మాకు ఐశ్వర్యం కలిసి రావట్లేదు, లేకపోతే ఉద్యోగాలు రావట్లేదు, లేకపోతే పెళ్లిళ్ళు అవ్వట్లేదు, అయ్యో రకరకాలుగా అని మనం వ్యామోహాలకు గురవుతూ ఉంటాం. ఆ ప్రారంధం అనేది మార్చడం అనేది కుదరదు. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రారంధం మారటం అనేది కుదరదు. ఎక్కడో బాగా మహాభక్తులై భగవంతుడి పాదాలు పట్టుకున్న వాళ్ళకి కూడా ప్రారంధం మారటం అనేది కుదరదు. ఆ వదిలిపెట్టబడిన బాణం ఏంటంటే, ఉపద్రవాల నుంచి భక్తులకి అందరికి కన్ఫామ్ గా ఉపద్రవాల నుంచి
ఆ బాణం ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోవాల్సింది ఉపద్రవం ఉందనుకో, అలా తప్పి అలా వెళ్తా ఉంటుంది, అలా తప్పి అలా వెళ్తా ఉంటుంది. అలా ప్రారంధ కర్మ అనేది జరుగుతుంది. ఆ తర్వాత ప్రారంధ కర్మ అయిపోయిన తర్వాత ఆగామం అంటే ఇప్పుడు చేసిన కర్మలన్నీ నెక్స్ట్ జన్మకి ఆగామంలో మనం వస్తాయి. నెక్స్ట్ జన్మకి అవి మనకి సంచితాలు అవుతాయి అన్నమాట. అలా ఇప్పుడు ఈ కర్మ బట్టి జరుగుతాయి కానీ పెద్దగా మార్పులే ఉండవు. చాలా మంది ఏంటంటే పాపాలు చేస్తూ ఉంటారు, వాళ్ళు చాలా ఆనందంగా శాంతిగా జీవిస్తూ ఉంటారు. వాడి పొద్దున్న లేచి నుంచి చేసేయన్ని పాపాలే, కానీ ఆడు శాంతిగా జీవిస్తున్నాడు, చాలా ఆనందంగా జీవిస్తున్నాడు. ఆడి పూర్వ జన్మలో ఒక కొండ ఉంది, ఆ కొండ అంతా అయిపోయేంత వరకు వాడు అలా జీవిస్తాడు. ఎప్పుడైతే ఆ పుణ్యం అంతా అయిపోయిందో వెంటనే పడిపోతాడు. అలా పుణ్యం అంతా అయిపోయి పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, బాధల్లోకి కష్టాల్లోకి వెళ్ళిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వీడికి కూడా ఎప్పుడైతే ఈ పాపం అంతా కరిగిపోద్దో మళ్ళీ పుణ్యం వైపు వచ్చినప్పుడు ఆ పుణ్యం యొక్క ఫలితాన్ని ఇచ్చినప్పుడు వాడు శాంతిగా జీవిస్తాడు. ఎవరైనా సరే అంతే, వాళ్ళు ఏదో దుఃఖాల్లో ఉన్నారు, వీళ్ళు ఎప్పుడు పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాది క్రతువులు అన్నదానాలు అన్ని చేస్తూ ఉంటారు, కానీ బాధలు పొందకుండా ఉండలేకపోతున్నారంటే బాధలు పొందుతారు కన్ఫామ్. వాడు ఎప్పుడు పాపాలే చేస్తున్నాడు, వాడు ఎప్పుడు సుఖంగానే ఉంటున్నాడు అంటే ఎప్పుడు సుఖంగా ఉండడం అనేది అసలు ఎవడం ఉండదు. సుఖంగా ఉండటం అనేది ఈ భౌతిక ప్రపంచంలో ఈ భూమి మీదకి వచ్చిన వ్యక్తి కంటిన్యూస్ గా సుఖంగా ఉంటాం, కంటిన్యూస్ గా కష్టంగా ఉంటాం, కంటిన్యూస్ గా బాధల్లో ఉంటాం అనేది కుదరదు. ఎందుకంటే మత్యలోకం అని చెప్పా కదా, పుణ్యపాపాలు రెండు ఉంటేనే ఇక్కడికి మనం వస్తాం. కొంతకాలం ఆనందంగా ఉన్నా పాపం చేస్తున్నా కొంతకాలం మళ్ళీ దుఃఖాన్ని అనుభవించాల్సిందే. వాడు అనుకుంటాడు వాడు ఇప్పుడేదో నేను చేసిన పాపానికి దుఃఖం వచ్చింది అనుకుంటాడు. వాడు ఇప్పుడు చేసిన పాపానికి దుఃఖం రాలా, పూర్వజన్మలో చేసిన దానికి దుఃఖం వచ్చింది. అలా ప్రతిదీ అంతే. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఏంటంటే ఈ జన్మలో చేసిన దానికి ఇప్పుడే అనుభవించడం అనేది కుదరదు. కొన్నిటికి మాత్రం వెంటనే ఫలితం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. గురువు యందు మనం తప్పు చేసామనుకో, అతను ముందు నెక్స్ట్ జన్మ దాకా ఆపరనమాట దాని యొక్క ఫలితం. గురువుని మనం ఏదన్నా అన్నాము లేకపోతే గురువు మనసు బాధపడేలా ప్రవర్తించామంటే దాని యొక్క ఫలితము నెక్స్ట్ జన్మ దాకా ఆపరు, వెంటనే ఇచ్చేస్తారు. వెంటనే క్షణాల మీద జరిగిపోతుంది. అది పుణ్యమైన పాపమైన గురువు శుశ్రూష చేసామనుకో దానికి రావాల్సిన ఫలితం నెక్స్ట్ జన్మ దాకా ఆపరు, వెంటనే ఇచ్చేస్తారు. అలా కొన్ని ఉన్నాయి, కొన్ని కర్మలు వెంటనే ఫలితాన్ని ఇవ్వగలరు, కొన్ని కర్మలు వెంటనే ఫలితాన్ని ఇవ్వలేవు, అవి టైం పట్టుద్ది అది రావడానికి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఒక డిసీజ్ ఉందనుకోండి, జ్వరం సంబంధించిన టైఫాయిడ్ జ్వరానికి సంబంధించిన క్రిమి మనలోకి ప్రవేశిస్తే 2 రోజులు పడుతుంది మనకు తెలియడానికి. దాని విషయంలోనే అలా ఉంటే మనం మురికి నీరు తాగితే దానికి సంబంధించిన ఫలితం రావడానికి 2 hours 3 hours పడుతుంది, డయేరియా కానీ ఏదైనా రావడానికి. దాని విషయంలోనే అంత ఇది ఉంటే క్లారిటీ, అంటే దాని విషయంలోనే అంత సమయం ఉంటే మనం చేసే పుణ్య పాపాలకి వెంటనే ఫలితం ఎలా ఇస్తారండి ఎవరు? అసలు దానికి కుదరదు. ఇప్పుడు మనం జ్వరం వచ్చిందనుకో టాబ్లెట్ వేసుకుంటే 3 గంటలనే పడుతుంది అది తగ్గడానికి, 3-4 గంటలనే పడుతుంది. ఇంజక్షన్ చేసినా తగ్గడానికి కనీసం గంటన్నా పడుతుంది, ఎంత ఫాస్ట్ గా రావాలి ఫలితం. ఆ గంట సమయమే ఇప్పుడు మనకు జరిగే నెక్స్ట్ జన్మ, ఒక్కోసారి నెక్స్ట్ జన్మ వచ్చేది. అప్పుడు మనం చేసిన పుణ్యానికి వెంటనే ఫలితం రావాలంటే కుదరదు, పాపానికి కూడా వెంటనే ఫలితం రావాలంటే కుదరదు. ఎందుకంటే ఇక్కడ కాలం అనేది డిఫరెంట్ గా ఉంటుంది. బ్రహ్మగారికి చెప్తారు కదా, బ్రహ్మగారికి శాస్త్రయోగ పర్యంతం అని చెప్పేసి భగవంతుడు, అంటే 1000 సార్లు ఈ సత్యయోగం, ద్వాపరయోగం, కలియుగం, ఈ 4 యుగాలు, సత్యయోగం, త్రేతాయుగం, ద్వాపరయోగం, కలియుగం, ఈ 4 యుగాలు 1000 సార్లు తిరిగి వస్తే బ్రహ్మగారికి ఒక పగలు. అట్లా ఏంటంటే కాలం ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే ఇప్పుడే ఫలితం రావాలంటే వెంటనే కుదరదు. అక్కడ కాల ప్రమాణం వేరుగా ఉంది కదా వాళ్ళకి, వాళ్ళు వెంటనే ఇచ్చేస్తారు ఫలితం. కానీ మనకు వచ్చేదానికి కొన్ని సంవత్సరాలు అయిపోవచ్చు, కొన్ని సంవత్సరాలు అంటే అది 100 సంవత్సరాలు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు కూడా అయిపోవచ్చు. 70 ఏళ్ళు అయిపోయి మళ్ళీ నెక్స్ట్ జన్మ కూడా అవ్వచ్చు. నెక్స్ట్ శరీరం తీసుకుని నెక్స్ట్ జన్మలో అది ఉంచడానికి అవకాశం ఉంటుంది. అలా ఏంటంటే మన పుణ్య పాపాలను బట్టి మన ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి. బట్ బాగా గుర్తుపెట్టుకోండి, పుణ్యమైన పాపమైన సంఖ్యలే, పుణ్యమైన పాపమైన సంఖ్యలు. అన్నమాచార్యులు చెప్పినట్లు బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే, కడలి ఏనుగు మీద కాలు ఎండొకటే, పొడమి సునకము మీద పొలవి ఎండొకటే, గడుపుణ్యులను పాపకర్ములను సరిగావ గడయు శ్రీ వెంకటేశ్వరు నామం ఒకటే. కడుపుణ్యులను బాగా పుణ్యం చేసిన వాళ్ళని, పాపకర్ములని కరెక్ట్ గా చూసేవాడు అక్కడ ఉన్నాడు చూసావా, అతని నామం ఒక్కటే అని చెప్పేసి అన్నమాచార్యులు కీర్తించారు చూసావా. అట్లాగే ఏంటంటే పుణ్యమైన పాపమైన సంఖ్యలే. సంఖ్యలు అంటే బంగారు సంఖ్యలు, ఎంతో సంఖ్యలు. పుణ్యం అయితే బంగారు సంఖ్యలు. చిన్నప్పటి నుంచి పుట్టిన దగ్గర నుంచి ఐశ్వర్యంతో పుడతాడు, వాడికి నొప్పి అని తెలియదు. చిన్నప్పటి నుంచి కారులో తిరగడం లేకపోతే ఇంకా ఏదైనా ఇక దానికి సంబంధించిన ఏదో కొంచెం బాధ అనేది కొంచెం బాధ ఎప్పుడైనా బాధ రాకుండా ఉండదని చెప్పే కదా. భూలోకంలో ఉన్న ప్రతి వ్యక్తికి పుణ్య పాపాలు కన్ఫామ్ గా ఉంటాయి. కాకపోతే అంటే ఒకళ్ళకి పుణ్యం బాగా ఎక్కువగా ఉంటది, పాపం తక్కువగా ఉంటది. అలాంటప్పుడు వాళ్ళు కలత అనేది చెందడం చాలా తక్కువగా ఉంటది వాడు జీవించిన కాలంలో.
భోగాలు అనుభవించడం అనేది ఎక్కువగా ఉంటుంది. అట్లా కాకుండా కొంతమందికి ఏంటంటే పాపం బాగా ఎక్కువగా ఉంటుంది, పుణ్యం చాలా తక్కువగా ఉంటుంది. వాడు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే ఉండాలి వాడి శరీరం వదిలిపెట్టేదాకా. ఎక్కడో కొంతకాలం మాత్రం వాడు సంతోషంగా శాంతిగా ఉండడం అనేది జరుగుతుంది. అట్లా ఏంటంటే పాపం అనేది అదే సుఖాలు కంప్లీట్ గా ఉండవు, సుఖాలు అనేవి కంప్లీట్ గా ఉండవు, దుఃఖాలు అనేవి కంప్లీట్ గా ఉండవంట. అవి సిచ్యువేషన్ బట్టి మారుతా ఉంటాయి. చాలా మంది అడిగే క్వశ్చన్ ఇదే అన్నమాట. మేము ఎన్నో చేస్తున్నామండి, ఎన్నో ధనుపు మాసాలు చేసాం, ఎన్నో ఇది చేసాం, అవి చేసాం, ఇవి చేసాం అంటే మీకు ఆల్రెడీ ప్రారంభ కర్మ ఇచ్చేశారు, మిమ్మల్ని నవగ్రహాల మధ్యలో ప్రవేశపెట్టేశారు. మీరు పలానా రాశిలో పుట్టాలని, పలానా నక్షత్రంలో పుట్టాలని ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఆ పుట్టినప్పుడు ఏ సమయానికి ఏది రావాలనేది డిసైడ్ అయిపోయింది. అంతా జరిగిపోతుంది, అంతా క్రమబద్ధంగానే జరుగుతుంది. కాకపోతే ఏంటంటే బాగా కష్టం వచ్చినప్పుడు, ప్రాణం పోయే పరిస్థితుల్లో వచ్చినప్పుడు భగవంతుడు భక్తులైన వాళ్ళు ఏం చేస్తారంటే భగవంతుని వేడుకుంటే ఆయన ఆ ఉపద్రవాన్ని, ఆ ప్రమాదాన్ని తప్పించి మళ్ళీ అదే మార్గంలోనే వెళ్తుంది మన జీవితం. ఏం పెద్ద చేంజ్ ఏమి ఉండదు అనమాట. అలా తప్పించి భగవంతుడు అంతిమమున నువ్వు శరీరం వదిలిపెట్టే టైం దాకా చేస్తాడనమాట. అట్లా మనము ఆ పరిహారాలు లేకపోతే ఆ పరిహార మార్గాలు ఏవో మనం ఎంచుకుని ఆ మార్గం వల్ల మనం చేస్తా ఉంటే మెల్లగా దాని యొక్క ప్రభావం కొంత తగ్గి మనం కొంత శాంతిగా జీవించడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ప్రారంధం అనేది మార్చడం అనేది ఎవరి జీవితంలోనే జరగదు. ఇక్కడ బంగారు సంఖ్యల ఎనక సంఖ్యల అనేది ఇంపార్టెంట్ కాదు, ఈ సంఖ్యలు అనేది ఇంపార్టెంట్. బంగారమా ఇనుమా అనేది తర్వాత విషయం. ఏదైనా బంధనమా కాదనేది ఇంపార్టెంట్. ఈ బంధనం నుంచి మనం ఈ మహామంత్రం ఏదైతే ఉందో, హరే కృష్ణ మహామంత్రం ఏదైతే ఉందో, ఈ కలియుగం అనేది 10,000 సంవత్సరాల వరకు స్వర్ణయుగం అని చైతన్య మహాప్రభు చెప్పారు. కాబట్టి ఈ 10,000 సంవత్సరాలే ఈ హరినామం కూడా ఉంటుంది అనమాట. కాబట్టి మీరు అందరూ ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని రోజు కనీసం 2 మాలలు చేసి తర్వాత 16 మాలలు చేసి స్టేజ్కి వెళ్ళి ఈ పుణ్య పాపాలు, ఈ సుఖ దుఃఖాలు అనేవి కామన్ గా వచ్చేవే, ఇవి ప్రారంభ కర్మం ప్రకారం జరుగుతూ ఉంటాయి అని తెలుసుకుని మీరు నిరంతరం భగవన్నామంతో భగవంతుడి యొక్క తలపలతో మీరు గడప కలిపితే అంత్యమౌన మీ పాపము పుణ్యము రెండింటిని నిన్ను చేసుకుని అంత్యమౌన మీరు వైకుంఠం పోగలరు. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. ఈ పరిహారాలు కొంతమంది చెప్తా ఉంటారు శాస్త్రంలో ఉన్న పరిహారాలే, అవి కన్ఫామ్ గా శాస్త్రంలో ఉన్నాయి. వాటి వల్ల కంప్లీట్ గా ఆ బాధ అనేది పోదు, కొంతవరకు ఉపశాంతి అనేది జరుగుద్ది, కొంతవరకు ఉపశాంతి అనేది మీరు పొందగలరు. పెద్ద ఉపద్రవాలు రాకుండా భగవన్ నామం చేసుకునే వాళ్ళకి మాత్రం ఏ రకమైన బాధలు ఇబ్బందులు అనేవి ఉండవు. ఎందుకంటే భగవంతుడు ఆయనే ఆటోమేటిక్ గా తప్పిస్తాడు. ఎందుకంటే ఆయనే చెప్పాడు కదా భగవద్గీతలో, అనన్య చింతయంతో మాం యోజనాం పరివిపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం. ఎప్పుడు నిరంతరం నన్ను స్మరిస్తా ఉంటే, నేను తప్ప నీకు వేరే తలపు రాకుండా ఉంటే నీ యోగక్షేమాలన్నింటినీ నేను చూసుకుంటానని చెప్పేసి. నువ్వు యోగంగా ఉన్నావా లేకపోతే క్షేమంగా ఉన్నావా, నువ్వు ఎప్పుడు ఏ యోగంలో ఉండాలి, ఎలాంటి క్రతువులు నువ్వు చేయాలి, అన్నిటినీ భగవంతుడు అనేది భగవన్నామము 16 మాలలు చేసి మనం ఏకాదశి పాటించి ద్వాదశి నామాలు పెట్టుకుని భగవంతుడు నిరంతరం స్మరించి భగవంతుడి కథలు విన్నప్పుడు మనకు కన్ఫామ్ గా భగవంతుడు అనేవి మన యోగక్షేమాలు ఆయనే, మనకేం ప్రమాదాలు రాకుండా ప్రారంభంలో ఉన్నా కూడా వాటిని ఇలా అలా తప్పించి మనల్ని అంతిమమును తీసుకెళ్లి అంతిమమును వైకుంఠం చేర్చడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు అందరూ ఈ కర్మలు నార్మల్ కర్మలే అని చెప్పేసి ఆలోచించుకుని, ఇవన్నీ పాప పుణ్యాలు వస్తా ఉంటాయి, పుణ్యాలను బట్టి పాపాలను బట్టి ఆలోచించుకుని నిరంతరం భగవన్ నామం చేసి అంతిమమున తాత్కాలికమైన ప్రయోజనాల కోసం మీరు ఎప్పుడూ ఆలోచించొద్దు. తాత్కాలికమైన పెళ్లి, తాత్కాలికమైన పిల్లలు, తాత్కాలికమైన ఉద్యోగాలు, తాత్కాలికమైన తల్లిదండ్రులు, తాత్కాలికమైన బంధువర్గాలు, వీటి గురించి ఆలోచించాలి. ఎందుకంటే దేవతలు ఇచ్చే ఫలితాలన్నీ తాత్కాలికమని భగవంతుడు చెప్పాడు అనమాట. కాబట్టి ఈ తాత్కాలికమైన వాటి కోసం మీరు కలత చెందొద్దు. అంతిమ ప్రయోజనం, వైకుంఠం పోయే ప్రయోజనం కోసం మీరందరూ ఈ భగవన్నామాన్ని రోజుకు 2 మాలలు చేసి తర్వాత 16 మాలలకు పెంచాలన్నమాట. ఈ భగవన్నామం 16 మాలలకు పెంచి తర్వాత 32 మాలలు, తర్వాత ఏకాదశి వ్రతము, ఇంకా చాలా నియమాలు ఉన్నాయి. ఆ నియమాలన్నీ పాటిస్తూ నిరంతరం భగవన్నామస్మరణ చేసినట్లయితే మనం అందరం అంతిమమున వైకుంఠం పోగలం. ఎందుకంటే వైకుంఠ లోకం ఒక్కటే నశించిపోయింది, మిగిలిన లోకాలన్నీ కన్ఫామ్ గా నశించిపోతాయి. కాబట్టి ఆ వైకుంఠ లోకాన్ని అందరూ చేరాలని ఆశిస్తూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరి హరి. జై భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ప్రభుపాదికి జై, భక్తి వేదాంత స్వామి ప్రభుపాదికి జై, అనంతకోటి వైష్ణవ బృంద की जय, కలియుగ ధర్మ హరినామ సంకీర్తన की जय, నామాచార్య హరిదాస్ ఠాగూర్ की जय, నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ. మేము కృష్ణ భక్తి ప్రచారం కోసం ఈ ఛానల్ ని స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఇంతవరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. హరే కృష్ణ.